అందరికీ శనార్థులు. పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? వెన్నెల బుజ్జి వచ్చిందంటే మాట పాట షురు చేయనీకి. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన షురు చేసుకుందామా? షురు చేయాలంటే మనకు ఒక గెస్ట్ కావాలి. మరి గెస్ట్ని పట్టుకొస్తేనే కదా మాట పాట అనేది షురు చేసేది. చలో ఇలా తరుణ్ యాదవ్ తమ్ముడిని అయితే తీసుకొచ్చిన. యూట్యూబ్లో ఒక పాటతోని ఫేమస్ అయిండుల్లా, మస్తు వాడిండు. ఇక నేను వాడే బదులు తమ్ముడు మన ఎదురుగున్నాడు. తమ్మునితోని మాట పాట ముచ్చట అన్న అరుచుకుందామా? నడువురి. తమ్ముడు నమస్తే. నమస్తే అక్క. మంచిగా ఉన్నావా? బాగున్నాక మీరు? మంచిగా ఉన్న తమ్మి. ఇగో మీ ఊరి గురించి నేను చెప్పుడు కాదు కానీ మన ఇక ప్రేక్షకుల దేవుళ్ళందరికీ నువ్వే చెప్పేసి ఎక్కడి నుండి వచ్చినావు, ఏంది సంగతి అనేది. నా పేరు తరుణ్ యాదవ్, మాది ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం, సిరికొండ విలేజ్. తమ్ముడు, ఆ మొదలు మనం మాట ముచ్చట అన్ని అరుచుకునే బదులు ఒక మంచి పాట. నల్ల కోడికి పిల్లలందం, నెమలికే కరుసారెలందా, మడ్లవోయే ఆడిదానికి నా రంగరజు బంగారు మరిది, ఎడమ సేతి గాజులందాము, వెనకటి నా గాలివాడ ఎండి కద్దే పల్లె పోడా, నిన్న వచ్చిరి కన్నెలిద్దరు నా రంగరజు బంగారు మరిది, నిన్ను లావు గలవరిద్దూరు, ముంగటి నాగాలివాడ మూత్యాల పోగులోడ, దాపటెద్దు దూపగోరు నొయ్యి నా రంగరజు బంగారు మరిది, ధర్మపురిలో సెలిమదోడోయి నా రంగరజు బంగారు మరిది, ధర్మపురిలో సెలిమదోడోయి, ఆకాశాన ఓయ పక్షి గుడ్లు యాడ పెట్టినావే, గోలుకొండ గొడుగురల్లల్లా నా రంగరజు బంగారు మరిది, ఎక్కబోతే దిగరాదయ్యా నా రంగరజు బంగారు మరిది, ఎక్కబోతే దిగరాదయ్యా, 60 ఆవళ్ళు నాయి 90 తోవళ్ళు నాయి, తోవ తోవకు ముళ్ళు గుచ్చెనురా నా రంగరజు బంగారు మరిది, తోవ తోవకు ముళ్ళు గుచ్చెనురా. మస్తుంది తమ్మి. నాకైతే నేను ఈ పాట ఇన్స్టాగ్రామ్ లిన్నా, యూట్యూబ్ లిన్నా, నాకైతే మస్తు నచ్చింది తెలుసా. అందుకే చూసిన రానుల మీరు కూడా ఎన్నోసార్లు మనం ఈ పాట విన్నాము, కానీ పాడింది ఎవరా ఎవరా అని మీరు అనుకున్నారు, నేను కూడా అనుకున్నా. వాళ్ళెవరో కాదులా మన తరుణ్ యాదవ్ తమ్ముడు అన్నమాట. తమ్ముడు, ఎన్నేళ్ళ నుంచి షురు చేసినావు పాటని? నేను చిన్నప్పటి నుండి స్కూల్ స్థాయి నుండి పాడుతాను. స్కూల్ స్థాయి నుంచి అంటే ఏ తరగతిలో ఉన్నప్పుడు వాడిను? స్కూల్లో వాడుతుండేనా? అంటే ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడా, లేకపోతే మేడం వాళ్ళే పాడిపిస్తుండేనా? ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాడుతుండే, మా ఊళ్ళో క్లాస్ లో కూడా వాడేవాడు. పాడాలని ఎందుకు అనిపించింది మరి? తాత చిన్నప్పుడు వాడేవాడట. ఓ, వంశపారపర్యం అన్నమాట. తాత వాళ్ళు కూడా వాడుతుంటే వాళ్ళతోని నేర్చుకున్నావా? ఇప్పుడు ఉన్నారా మరి తాత వాళ్ళు? చనిపోయినాక. అమ్మ నాన్న ఏం చేస్తారే? వ్యవసాయం. వ్యవసాయం. మీరు ఎంత మంది అమ్మ నాన్నకి? మేము ఇద్దరం అక్క. నేను చెల్లె ఉంది. ఇద్దరా? మరి చదువుతున్నావా? చదువుతున్నా. ఏం చదువుతున్నావు? పీజీ ఫస్ట్ ఇయర్. ఓ, నీ చూసినారులా పీజీ ఫస్ట్ ఇయర్ అంట. అటు చదువుకుంటేనే ఇటు పాటను కూడా వాడుతున్నాడు. మళ్ళా వ్యవసాయం పనులకు కూడా పోతావా? అది చూసిందా, గిన్ని పనులు చేస్తున్నారు. ఏం పని పాట లేక సోమరి పోతుల్లాగా ఇంట్లో కూర్చొని ఉంటారు కొంతమంది. చూసినలాగా ఈ తమ్ముని చూసన్నా జర నేర్చుకోండి. తమ్ముడు, ఇంకొక మంచి పాట వాడు. తప్పకుండా అక్క, మంచి జానపదంతో. తప్పకుండా సురేష్. నీలమ్మని మొగడంట నిమ్మల సుక్కారైడే, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల, బంగుల గట్టెన నీల, బంగుల లోపల నీల, బంగుల గట్టెన నీల, బంగుల లోపల నీల, బంగుల లోపల నీల, నిన్నే ఉంచనే నీల, బంగుల లోపల నీల, నిన్నే ఉంచనే నీల, బియ్యముండవే నీలా బిందెలుండవే నీలా, బియ్యముండవే నీలా బిందెలుండవే నీలా, అల్లంబాయి కాడ వంట జయ్యవే నీలా, అల్లంబాయి కాడ వంట జయ్యవే నీలా, నీవే దినవే నీలా నాకే వెట్టవే నీలా, నీవే దినవే నీలా నాకే వెట్టవే నీలా, మిగిలిన అన్న ముల్ల సద్ది గట్టవే నీలా, మిగిలిన అన్న ముల్ల సద్ది గట్టవే నీలా, సద్ది గట్టవే నీలా సాగా నంపవే నీలా, సద్ది గట్టవే నీలా సాగా నంపవే నీలా, సడకు సంజీవరెడ్డి డౌరా బోధవే నీలా, సడకు సంజీవరెడ్డి డౌరా బోధవే నీలా, నీలమ్మని మొగడంట నిమ్మల సుకారడే, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీలా, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీలా.
ఏడేడు అంతరాల బంగ్లా ఎప్పుడు కడతామో తెలియదు కానీ అంత ఆ పీచ్ లో ఉందన్నమాట. మంచిగా ఉంది తమ్మి, స్వరం కూడా మంచిగా ఉంది. థ్యాంక్ యూ. అమ్మ నాన్న అంటుండే మరి నీకు ఇట్లా అమ్మ నాన్న ముంగట ఎప్పుడన్నా పాటలు పాడినావా? పాడతా. ఏమంటుండే మరి? మన ఎంకరేజ్ చేస్తారు కానీ చదువుతో పాటు ఇది కూడా కొనసాగించాలి. చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు కదా తమ్మి. మరి అటు చదువుకోవాలి, ఇటు పాటలు పాడాలి. నాయే ఇటు వ్యవసాయం కూడా చేయబడుతుంది. మళ్ళా అన్ని పనులు చేసుకుంటా పోతున్నావు. నువ్వు వ్యవసాయం పని మీ బావి కాడికి పోతావు కదా, పోయినప్పుడు అక్కడ ఏమన్నా పాటలు యాదకత్తే వాడతావు? పాడతా. ఏమేం పాటలు అన్న ఒక పాట మంచిగా యాద్ చేసుకొని ఇప్పుడు వాడు నా కోసం. తప్పకుండా అక్క. ఏ మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల, ఏ మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల, ఓ పిల్ల మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. అరే ముద్ద బంతి పూలు పెట్టుకున్నావే, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే పిల్ల, ముద్ద బంతి పూలు పెట్టుకున్నావే, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే. సిగ్గు సింగారాల ఓ చిన్నదానా, వెన్నెల్లో కురిసనే ముత్యాల వాన, సిగ్గు సింగారాల ఓ చిన్నదానా, వెన్నెల్లో కురిసనే ముత్యాల వాన. ఏ నీ నవ్వు వయ్యారం నీ నడుము బంగార ఓ పిల్ల, ఏ నీ నవ్వు వయ్యారం నీ నడుము బంగార ఓ పిల్ల, ఓ పిల్ల మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. మరదళ్ళు ఉన్నారా తమ్మి? లేరా. అయ్యో గింత మంచి పాట పాడినప్పుడు మరదలు ఉంటే ఆ యాద్ చేసుకుంటా వాడిండేమో అనుకున్నా నేను. అలా మరదలు లేదా? సర్లే మరదలు లేకపోతే ఏమైలే. రేపు పొద్దుగాల నీకు పెళ్ళైనాక మీ పిల్లం వస్తుంది కదా, అప్పుడు మంచిగా కూర్చోబెట్టుకుని మంచిగా అన్ని పాటలు పాడి వినిపియాము కూడా, సరేనా? ఇంకా తమ్మి ఇంకా ఎట్లా నడుస్తుంది ఇప్పుడు పాటలు? రికార్డింగ్ పాడుతున్నా. అంటే యూట్యూబ్ లో కూడా వాడుతున్నావా? ఛాన్స్ వస్తే ఇంకా వాడుతావు. అంటే నువ్వే రాసినవా? ఇందాక అది సేకరణ గీతాలు అక్క, అది సేకరించి మిగిలింది ఉంటే మనం ట్యూన్ చేసి రాసేవాళ్ళు. కొన్ని వర్డ్స్ నువ్వు యాడ్ చేసి రాసి పాడినమన్నమాట. ఈ అవకాశం ఎవరు ఇచ్చింది నీకు ఫస్ట్ యూట్యూబ్ లో? ఏజీ స్టూడియో అఖిలని ఇచ్చింది. తర్వాత ఇంకొక పాట వన్నవా? అంటే ఇంటర్వ్యూ ధర తెలంగాణ ధర దినేష్ అన్న ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళు నా ఇంటర్వ్యూ రిలీజ్ చేసినాక వాళ్ళు చూసి కాల్ చేసినానండి, సాంగ్ బాగుంది, ఒకవేళ నువ్వు అనుకుంటే రికార్డింగ్ చేసి మా ఛానల్లో పెట్టుకుందామంటే ఓకే అని. సరే మరి ఆ పాట మన నా కోసం వినిపిస్తావా లేదా? వినిపిస్తా. చలో మరి షురు చేసేసే. బస్సులెనుక బస్సులచ్చ బస్సులున్నడు బజ్జి వడేసే, మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల, మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల. బస్సులెనుక బస్సులచే బస్సులెనుక బస్సులచే, బస్సులెనుక బస్సులచ్చే బస్సులున్నడు బజ్జి వడేసే, మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల, మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల. అబ్బబ్బా లారీలెనుక లారీలచ్చ లారీలున్నడు లడ్డు వడేసే, మధుమతి లక్షడిపేట గదే పిల్ల, మధుమతి లక్షడిపేట గదే పిల్ల. లారీలెనుక లారీలచే లారీలెనుక లారీలచే, లారీలెనుక లారీలచే లారీలున్నడు లడ్డు వడేసే, మధుమతి లక్షడిపేట గదే పిల్ల, మధుమతి లక్షడిపేట గదే పిల్ల. అబ్బబ్బా కారులెనుక కారులచ్చ కారులున్నడు కరవడేసే, కారులెనుక కారులచ్చ కారులున్నడు కరవడేసే, మధుమతి కరిమినగరు గదే పిల్ల, మధుమతి కరిమినగరు గదే పిల్ల. అబ్బబ్బా జీబులెనుక జీబులచ్చ జీబులున్నడు జిలేబి వడేసే, మధుమతి జగిత్యాల గదే పిల్ల, మధుమతి జగిత్యాల గదే పిల్ల. జీబులెనుక జీబులచే జీబులెనుక జీబులచే, జీబులెనుక జీబులచ్చ జీబులున్నడు జిలేబి వడేసే, మధుమతి జగిత్యాల గదే పిల్ల, మధుమతి జగిత్యాల గదే పిల్ల. తమ్మి మంచిగా ఉంది పాట, నువ్వే రాసినవా? అసలు ఈ పాట ఎందుకు రాయాలనిపించింది? మామూలుగా సేకరించిన బాబాయ్ దగ్గర సేకరించిన, మా విలేజ్ లో గంగాన మామ ఉంటాడు సిరికొండ, అక్కడ ఇచ్చిండు ఆ ట్యూన్ ని, దాని ట్యూన్ డిఫరెంట్ చేసి రాసినాం. అంటే ఇది బావమరదల పాటనా? ఎట్లా? నేను బస్ ఎక్కి పోతున్నా, బస్సులు వెనక బస్ వచ్చే అని చెప్పేసి అంటే వేరే వాళ్ళని నేను ఉండంగా వేరే వాళ్ళని చూడకు. బావ మరదలకి చెప్తాడన్నమాట. ఆయన స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ఒక్క కన్నే ఉంటారు కదా తమ్మి, వేరేటోళ్ళని ఎందుకు చూస్తుంది? ఆయనకి ఇప్పుడు ఆ కాలం లేనే లేదా మనం చూస్తుంటే. అవు తమ్మి నేను ఒకటి అడగాలనా? మరి నీకు పిల్లు ఉన్నదా లేదా? చూడు చూడు, మా తమ్ముడు సిగ్గుపడతాడేమో అనుకున్నా కానీ లేదక్క. ఎందుకంటే స్వచ్ఛమైన మంచిగా నోటితో అక్క అని ప్రేమ పిలిచినప్పుడు మా తమ్ముడు కాబట్టి మేము అడుగుతాం ఉల్లా గంతే. తమ్మి
ఇంకా మీరు పొలాలలో అట్లా పనులకు పోతావు కదా నువ్వు పోతక్క. నారయ్య వంగ గాని అవునక్క. ఇట్లా దున్నేటప్పుడు గాని అవునక్క. అప్పుడు పాటలు పాడుతుండేనా మరి నువ్వు? పాడుతావు. అంటే మీ కైకిలోళ్ళు వస్తారు కదా వాళ్ళు అవునక్క. వచ్చినప్పుడు నిన్ను పాట పాడు అని అంటుండే పాడేవానక్క. అప్పుడు ఏమైనా పాటలు పాడినావు మరి? పాడినక్క. పల్లె పాటలేనా? పల్లె మరి పాటలు. ఒకసారి నాకు ఇనివి. మామూలుగా ఈ సాంగ్ నేనే పాడిన రికార్డింగ్ లో. బుల బుల బుగ్గల దానా బుగ్గ ముఖమూదన టేటరి మాటాల కుటెల్లర గొడితివే గున్న టేటరి మాటాల కుటెల్లర గొడితివే గున్న నత్తి ముక్కుదన నెల ముఖమూదన నడియము నా తీరత తలుపు దియవే గున్న నడియము నా తీరత తలుపు దియవే గున్న తలుపుకు తాళము లేదు గొలుసుకు గొల్లెము లేదు పటమంచమే సుంచిన పగలైరారా బావా పటమంచమే సుంచిన పగలైరారా బావా సినిమా టాకీసు కాడ హనుమల్ల గుడి కాడ సినిమా చిందంట చూడబోదమే గున్నా సినిమా చిందంట చూడబోదమే గున్నా సినిమా చిందంటావు సినిమాకు పైసలు లేవు ఏమీ తీసుకొని రావాలనే బావా ఏమీ తీసుకొని రావాలనే బావా ఇట్లా మంచిగా ఉంది తమ్మి. అంటే ఇది స్టూడియో రికార్డేనా? ఆ, షూట్ కూడా షూట్ కూడా అయిపోయిందా? అయిపోయింది. షూట్ కూడా చేసిండ్రా? అమ్మాయి అబ్బాయి కాంబినేషన్ లో చేసినట్టున్నారు చేసిన. కదా. నాకైతే పాటలు అంటే నీ గొంతు నుండి వింటే మంచిగా జోల పాట పాడినట్టు అనిపిస్తున్నాయి తమ్మి. నాకైతే మంచిగా అనిపిస్తున్నాయి అన్ని పాటలు. థ్యాంక్ యూ అక్క. ఇక అమ్మ నాన్న ప్రోత్సాహం అయితే అటు చదువు ఉండాలి బిడ్డ, ఇటు మన చదువుతో పనులు పాటు. మనం చేసుకోవాలి, పాటలు కూడా పాడుకోని అన్నారు. అవునక్క. ఇక ఊపిరి ఉన్నంత వరకు అయితే పాట పని అయితే అస్సలు వదలవు కదా, వదల. పాడుకుంటూనే ఉంటావు. అవకాశాలు వస్తే కూడా చేస్తావు. చేస్తా. నీకు కూడా మంచి అవకాశం రావాలి, మంచి సినిమాలో ఒక పాట పాడాలని నేను కూడా కోరుకుంటున్నాను. Thank మన you. మాట పాట తరపున కూడా అందరం కోరుకుంటాం. Thank you. ఇట్లనే వాడుకుంటుండు తమ్మి, మంచిగా ఉన్నాయి. నువ్వు రాసినవి కాకుండా సేకరణ పాటలు ఇంకేమన్నా యాదికున్నాయా నీకు? అంటే మాట సమాజం నేపథ్యం గురించి మాటల తిరుపతి అని ఒక సాంగ్ రాసింది. ఆ సాంగ్ పాడొచ్చు? తప్పకుండా తమ్మి, పాడు. మారిపోతుంది మనం ఇందలా పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారి గుణము దప్ప మారిపోతుంది మనం ఇందలా పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప సాధించే గోరంత కోల్పోయే కొండంత వెలుగంటి చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప మర యంత్రమై మనిషి మనుగడను సాగించ మారింది చాలక ఇంకేదో సాధించ కాలానికి వేగమందించ నిందించ నిలువులేక కంటి నిదురలేక బ్రతుకు ఎల్లదీస్తుంది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప స్వార్థమే ఈనాడు రాజ్యమేలుతుంటే మానవత్వము మట్టిలో కలిసిపోవట్టే ఒకని మేలు కొరకు ఇంకొకని బలిగోరి ఈ నీచ సంస్కృతిలో నిలువుటద్దామై విర్రవీగేది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప. మంచిగా ఉంది తమ్మి పాట. ఎందుకంటే తమ్ముడు వాడితే నాకు ఒకటి బాగా అర్థమైంది. ఆయన మనసు పెట్టి వాడుతుండు తెలుసా. నిజం తమ్మి, నువ్వు మనసు పెట్టి వాడుతున్నావు, నాకైతే మంచిగా అనిపించింది. తమ్మి, నువ్వు చూసిన అప్పటి పాటలకి ఇప్పుడు వస్తున్న పాటలకి ఏమన్నా నువ్వు అట్లా గమనించినవా? అప్పుడు సేకరణ గీతాలు అవన్నీ మామూలుగా ఉంటుండే కానీ ఇప్పుడు తక్కువ అయిపోయినాయి సేకరణ గీతాలు అనేది. ఉండే కానీ తీసుకొని మామూలుగా రాసుకొని అందరికి డాన్సులు ఊపులు ఉన్న ఊపు songs పాటలే కావాలి. అవునక్క. ఇప్పుడు వెనకటి పాటలు ఏడ యాద్ చేసుకుంటున్నారు. అవునక్క. తమ్మి, మరి నీకు వెనకటి పాటలు ఏమైనా యాదికున్నాయా? మన ముసలవ్వలు వాళ్ళు వాడుతుండే కదా, ఉన్నాయి. మరి పాడరా అదొకటి. తప్పకుండా అక్క. ఆకులయ్యో ఆకులేడ పెట్టినవు చెప్పవయ్యో ఆకులేడ పెట్టినవు నీ ఆకు నాకు మరిసిపోయి మా ఇంట్లో పెట్టినానే సోకులాడకుల్లా పెట్టినానే సోకులాడకుల్లా
సున్నమయ్యో సునమేడ పెట్టినవు చెప్పవయ్యో సునమేడ పెట్టినవు నీ సున్నం నా సున్నం మరిసిపోయి మా ఇంట్లో పెట్టినానే సోకులడాకుల్లా పెట్టినానే సోకులడాకుల్లా డబ్బులయ్యో డబ్బులేడ పెట్టినవు చెప్పవయ్యో డబ్బులేడ పెట్టినవు నీ డబ్బులు నా డబ్బులు మరిసిపోయి మా ఇంట్లో పెట్టినానే సోకులడాకుల్లా పెట్టినానే సోకుడలాకుల్లా కాసులయ్యో కాసులేడ పెట్టినవు చెప్పవయ్యో కాసులేడ పెట్టినవు నీ కాసులు నా కాసులు మరిసిపోయి మా ఇంట్లో పెట్టినానే సోకుడలాకుల్లా పెట్టినానే సోకుడలాకుల్లా వెనకట ఇట్లా వాడుతుండే మంచిగా ముసలవ్వలు అందరూ ఒక కాడ అరుగు మీద కూర్చున్నా కూడా, లేకపోతే వాళ్ళు షేన్లలో పోయిన కాడ పత్తి తవ్వే కాన్నో పొలం నాట్లేసే కాన్నో మంచిగా ఒకరు వాడిల్లు అనుకో, ఎంత మంది ఉంటే అంతమంది అలా దోస్తులు కోరస్ వాడుతుండే కదా, మస్తు వినిపిస్తుంది ఆ పాట అయితే. ఆ పొలాల నడుముండింటే ఎంత మంచిగా హాయిగా అనిపిస్తుంది, చేసే పని కష్టాన్ని కూడా మర్చిపోతాం, అంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. నాకైతే మస్తు నచ్చింది తమ్మి. ఇంకా ఇట్లనే మరి నువ్వు ఏడ తగ్గకుండా ఎక్కడ ఆపకుండా ఇంకొక మంచి పాట వాడరాదు? ఓ సెందమామయ్య ఓ నీలదారుడ ఓ సెందమామయ్య ఓ నీలదారుడ రామయ్య మా అత్తగారు రిమిదంగ సెంద అబ సెంద మామయ్యలో నా సక్కని రాజారంగా రామయ్యలో సెంద మామయ్యలో నా సక్కని రాజారంగా రామయ్యలో బుద్ధి పుట్టి నేను బూరెలండుకుంటే బుద్ధి పుట్టి నేను బూరెలండుకుంటే బూరెలండుకుంటే సగం ఊరలు పోయి సమితిలదే రెటి సెంద అడ సెంద అవ సెంద మామయ్యలో నా సక్కని రాజారంగా రామయ్యలో సెంద మామయ్యలో నా సక్కని రాజారంగా రామయ్యలో ఓ సెంద మామయ్య ఓ నీలదారుడ ఓ సెంద మామయ్య ఓ నీలదారుడ రామయ్య మా అత్తగారు రిమిదంద సెంద మామయ్యలో నా సక్కని రాజారంగా రామయ్యలో కాకి పిల్లలు రెండు కౌకౌలాడంగా కాకి పిల్లలు రెండు కౌకౌలాడంగా కౌకౌలాడంగా కాపురము ఎడగొట్టే కర్రన సమితి సెంద అబ్బ సెంద మామయ్యలో నా సక్కని రాజారంగా రామయ్యలో అడ్డ సెంద మామయ్యలో నా సక్కని రాజారంగా రామయ్యలో. అంటే ఒక అబ్బాయికి ఇద్దరు పెళ్ళాలుంటే నేను ఈడ అంటింది నువ్వు నా సమితికి పోయి ఇస్తున్నావు అని చెప్పేసి ఆడ గొడవ అన్నమాట, అంతేనా? మంచిగా ఉంది. నేనేమో ఈడ బూరలని అవ్వనివని నీకు ఇష్టం అన్ని అండి పెడితే నువ్వేమో పోయి ఇంకో ఆమెకి ఇస్తావా, నా సమితే కదా ఆమె ఆమెకు పోయి ఇస్తావా అని చెప్పేసి ఈ ఫస్ట్ పెళ్ళని తిడుతుంది అన్నమాట. మంచిగా ఉంది తమ్మి. సేకరణ పాటనైనా ఇది? అంటే ఇప్పుడు నువ్వు మీ ఇంటికాడ ఉంటావు కదా, మీ ఊరోళ్ళ ప్రోత్సాహం ఎట్లుంటుండే మరి? ఎంకరేజ్మెంట్ చేస్తారు బాగా. అంటే వాళ్ళు విన్నారా నీ పాటలు? వింటారు. అది ఫస్ట్ పాట ఫేమస్ అయింది కాబట్టి ఇక నువ్వు కూడా మీ ఊర్లో బిందాస్ మస్తు ఫేమస్ అయినట్టున్నావు కదా. తరుణ్ యాదవ్ అంటే యాద్ పెట్టుకునేది ఆ పాటతోనే, అంతేనా? మంచిగా ఉంది ఆ పాట, నాకు కూడా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఈ పాట విన్నప్పుడల్లా ఈ తమ్ముడిని చూడాలి చూడాలి, ఎప్పుడు చూస్తానా ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తానా అని ఉండేది. మొత్తానికైతే ఇలా చేసేసిన అనమాట. మంచిగా అనిపించినాయి తమ్మి, ప్రతి ఒక్క పాట మంచిగా ఉన్నాయి, అర్థం కూడా ఉంది. నాకైతే మస్తు నచ్చినాయి. నీ గొంతు నుండి ఇంటి ఇంకా మంచిగా అనిపిస్తుంది. అన్నీ ఓకే కానీ అమ్మ మీద ఒక పాట పాడతావు మరి మంచిగా? తప్పకుండా అక్క. మరి షూర్ చేసేసి. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులండున్నప్పుడు కత్తి మీద సాము వేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమోలే సుమ్మసిల్లేనమ్మా. జరమచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది, ఓ దేవుడా నా కొడుకుని కాపాడమని వేడుకుంటది. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. మంచిగా ఉంటామ్మి. ఎందుకంటే నవమాసాలు 9 నెలలు మోత్తది తల్లి, ఆ నొప్పులు బాధ అన్ని మర్చిపోతుంది మనం బయటికి రాగానే, తెలుసా? ఎంత బాధ ఉన్నా కూడా ఆ తల్లి మనల్ని చూడగానే ముఖంలో చిరునవ్వు ఉంటుంది అంతే. ఇక ఆ నొప్పులన్నీ మర్చిపోతుంది, మనల్ని నవమాసాలు మోస్తుంది కాబట్టి మంచిగా మనం ఉన్నన్ని రోజులు తను ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకుంటది. తను తినకున్నా మనకు పెడుతుంది, మన కడుపు నింపుతుంది. ఇక అమ్మ పాట వాడినప్పుడు నాయన పాట కూడా వాడాలి కదా.
మన నాయన పాట పాడకపోతే నాయన ఫీల్ అవుతాడు కదా. తప్పకుండా. ఇప్పుడు మీ నాయన కూడా చూస్తాడా ఏ టీవీలో కూడా కూర్చొని అయ్యో అల్లవ్వ పాట పాడిండు కానీ నా మీద ఒక్క పాట కూడా వాడకపోయిన కొడుకు అని చెప్పేసి నారాజు అవుతాడా. మనం నారాజు వేయద్దు కదా తండ్రిని. చలో మరి షురు చేసి. నేనమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నేను భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల వేసి గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అవుతావు, కష్టమంతా కడుపులోనే దాసుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనివ్వవు, మేముక్క పూట పస్తులున్నా చూడలేవయ్యా, మేమొక్క పూట పస్తులున్నా చూడలేవయ్యా, నువ్వు ఎన్ని బస్తులున్నావో చెప్పలేవయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నీ మనసెంత మంచిదో నాన్న. అమ్మ నవమాసాలు కడుపులో మోస్తే నాన్న మాత్రం భుజాల పైన మోస్తాడు తెలుసా. ఆయన తిన్నా తినకున్నా పస్తులు ఉంటాడు కానీ మనకైతే కడుపు నింపుతాడు. అయ్యో అంటే మనం ఏదన్నా పిచ్చి పనులు చేస్తే అప్పుడు మనం కోపడతాడు నాయన, అమ్మ కోపడదు కాబట్టి. ఆ నాయనకేమో కూతుర్లు అంటే ఇష్టం, అమ్మకేమో కొడుకులు అంటే ఇష్టం. కానీ తండ్రి మాత్రం కొడుకుని బిడ్డని సమానంగా చూస్తాడు. జరంతా బిడ్డకు ఎక్కువ ప్రేమ చూపిస్తాడు అంతే. దాన్ని చూసి మనం నారాజు కావద్దు. ఎందుకంటే కన్న తండ్రి పడే కష్టాలు ఎవరికి తెలియదు తమ్మి. అంత కష్టపడతాడు. సాయంత్రం ఇక పొద్దుగాలు ఎప్పుడో పనికోతాడు, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి అయ్యో నా పిల్లగాండ్రు ఉన్నారని సంతోషంగా మనతోనే ఆడతాడు, పాడతాడు, గడుపుతాడు. మంచిగా ఉంటుంది. ఇక ఆ రోజులే వేరుతాం. ఇక అంతే చిన్నప్పటి రోజులు మళ్ళీ యాద్ చేసుకుంటే మస్తు బాధ అనిపిస్తుంది. తమ్మి ఊపిరి ఉన్నంత వరకు ఇట్లనే మంచిగా పాట మనం ఇట్లనే వాడుకుంటా కొనసాగిస్తూ ఉండు, ఏడ కూడా అస్సలు వదలకు సరేనా. మంచిగా ఉన్నది నీ స్వరం కూడా, విన్న కొద్ది వినాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంది. ఇంకా కూడా ఈయన బుద్ధి అవుతుంది నీ పాటలు కానీ ఇక నేను ఆపేసుకోవాలి కదా, నాకు కూడా టైం అవుతుంది. అందుకని ఇక నేను పోయేస్తా మరి. చూసింది కదా పబ్లిక్, ఈ వారం మాట పాట ఎట్లుంది, మస్తుందిలే. మా తరుణ్ యాదవ్ తమ్ముడు ఎట్లా వాడిండు, మస్తుగా వాడిండులే. మరి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కొత్త గెస్ట్తోని మీ ముందుకు మాట పాటతో వచ్చేస్తా, తీసుకొస్తా. మాట ముచ్చట పాట అన్ని మంచిగా అరుచుకుందాం. సరే మరి నేను ఆఫీస్కి టైం అయింది కదా, ఇక మరి నేను వెళ్ళిపోతా. మీరు ఏం చేయాలి ఎరకనే కదా, అప్పటి వరకు చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ మాట పాట. టాటా, నమస్తే.